పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ప్రచారానికి బీజేపీ రంగం సిద్ధం చేసింది. తెలంగాణలో రెండింకల సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ ప్రచారం కొనసాగుతోంది. ఇవాళ కొత్తగూడెం, మహబూబాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనసభకు జేపీ నడ్డా హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 12:30 మహబూబాబాద్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సమావేశాల తరువాత సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని నిజాంపేటలో రోడ్ షోలో కార్యక్రమంలో పాల్గొంటారు. రోడ్ షో అనంతరం రాత్రి పార్టీ నేతలతో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. మరోవైపు రేపు సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలం వెండి గ్రామంలో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా వస్తున్నారు. అంతేకాకుండా వచ్చే నెల 3వ తేదీన వరంగల్ పార్లమెంటు పరిధిలోని భువనగిరి, నల్గొండ ఎంపీ సెగ్మెంట్లను కలుపుతూ జరిగే మరో సభలో మోదీ పాల్గొంటారు. 4వ తేదీన మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని నారాయణపేట, చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం, వికారాబాద్లో మోదీ ప్రసంగిస్తారు. మే 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని గౌలీపురాలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహిస్తారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి సాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో కొనసాగనుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజశేఖరాచారి లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజశేఖరాచారి, చెప్పండి. థ్యాంక్ యూ బ్రాహ్మణి. తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ అగ్ర నాయకుల షెడ్యూల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రచారంలో భాగంగా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ సంబంధించిన అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణలో పర్యటిస్తూ బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు 11 గంటలకు కొత్తగూడెం బీజేపీ సభ ఉండబోతుంది. దాంట్లో జేపీ నడ్డా పాల్గొనబోతున్నారు. అయితే దాని అనంతరం మళ్ళీ మహబూబాబాద్ లో కూడా ఒక 12:30 కూడా అక్కడ ఒక బీజేపీ సంబంధించిన సభ ఉంటుంది. ఇందులో కూడా నడ్డా ప్రచారం నడ్డా కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నాడు. దీనిలో భాగంగా ఇక్కడ సంబంధించినటువంటి మహబూబాబాద్ మరియు కొత్తగూడెంలో కూడా ఆయా సంబంధించిన, అంటే కొత్తగూడెం కంటే ఖమ్మం వస్తుంది, అక్కడి నుంచి కూడా అక్కడ ఉన్న బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వినోద్ కుమార్ కూడా ఆ సభలో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే మహబూబాబాద్ లో కూడా బీజేపీ సంబంధించిన అగ్ర నాయకులు డీకే అరుణ, బండి సంజయ్ కూడా పాల్గొబోతున్నారని చెప్పి తెలుస్తుంది. తర్వాత రేపు కూడా మోడీ టూర్ తెలంగాణలో కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి సిల్వర్ గ్రామంలో కూడా మోడీ ఒక సభ ఏర్పాటు చేయబోతున్నారు. దాంతో పాటుగా సాయంత్రం అదే రోజు, అంటే రేపు ఈవినింగ్ కూడా ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ సంబంధించినటువంటి బిజినెస్ వ్యక్తులు కావచ్చు, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వ్యక్తులు కొంతమంది ఎవరైతే మనం ప్రయత్నం చేస్తే మన వైపు ఓట్లు వేస్తారో, కొంతమంది యాటిట్యూడ్ ఉంటుందో వాళ్ళకు మన వైపు కన్వర్ట్ చేసే విధంలో ఉండే విధంగా ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు. దీన్ని కూడా సాయంత్రం రేపు ఈవినింగ్ మోడీకి ఉండవచ్చు. అలాగే 3న కూడా వరంగల్లో ఒక సభ ఉండబోతుంది మోదీది. దాంతో పాటు 4వ కూడా నారాయణపేట, వికారాబాద్ సభలు కూడా మోడీకి సంబంధించిన భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీని తర్వాత మే 1న అమిత్ షా కూడా హైదరాబాద్ కు కన్ఫర్మ్ అయింది. హైదరాబాద్ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చార్మినార్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో గౌలీపురం నుంచి గౌలీపురం నుంచి తాడ్బండ్, అలా గౌలీపురం నుంచి పురాణపూల్, ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల వరకు ఒక రోడ్ షో కూడా అమిత్ షా ఉండబోతుంది. వీటితో పాటుగా కొంతమంది రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్ మరియు సినీ నటి ఖుష్బు వివిధ ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ లో నేడు పర్యటించబోతున్నారు. రేపు కూడా రాజ్వర్ధన్ సింగ్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా కొంతమంది సినీ నటులు కావచ్చు, అలాగే బీజేపీ కార్యక్రమం సంబంధించిన నాయకులు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారు. అయితే 3వ తారీఖు కూడా వరంగల్ సభ ఉంటుంది. ఈ సభ తర్వాత కూడా మోడీ మళ్ళీ ఏపీకి కూడా ఒక షెడ్యూల్ ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ కూడా ఆయన ప్రచారం చేసి తిరిగి 4వ తారీఖు మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి నారాయణపేట, వికారాబాద్ సభలు కూడా ఆయన హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మరొక వైపు దీని తర్వాత మరి ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ 8 తర్వాత కూడా మోదీ షెడ్యూల్ కూడా ఖరారయ్యే అవకాశం ఉంది తెలంగాణకి. థ్యాంక్ యూ రాజశేఖరాచారి.